హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు రొయ్యలతో వేపుడైతే చేస్తాను. ఎంత చక్కగా ఎమ్మీగా కనిపిస్తుందో కదా. ఇది చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లోనే లాంగ్ వీడియో అయితే పెట్టాను, చూడండి. ఇలా చేసుకున్నటువంటి ఈ రొయ్యల వేపుడు అనేది మనకి ఇందులో కంటే బిర్యానీలోకి కానివ్వండి, బగారా రైస్ కానివ్వండి, వెజిటేబుల్ బిర్యానీకి కానివ్వండి, కొబ్బరన్నంలోకి కానివ్వండి, చాలా బాగుంటుంది ఈ కూర. చపాతీలోకి, నెక్స్ట్ పూరీలో కూడా చాలా బాగుంటుందండి. తయారు చేయడం చాలా ఈజీ. ఎలా చేయాలో ఏంటో అనేది మన లాంగ్ వీడియోలో పెట్టాను, చూడండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వండి పెట్టండి. మనకి ఈ కర్రీ తయారవ్వాలంటే 15 మినిట్స్ ఉంటే చాలండి. మనకి అంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఏమి కాదు, చాలా ఈజీగానే మనము తయారు చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా హాస్టల్స్లో అది ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పంపించాలి అంటే కనుక నిలవకి కొంచెం ఆగుతుంది. ఈ విధంగా చేసి పంపించండి. ఎందుకంటే ఇందులో వాటర్ అనేది మనము వాడమన్నమాట. అంత ఆయిల్తోనే శుభ్రంగా ఉడికిస్తాము. ఇందులో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయలేదు. కాబట్టి ఒక 2-3 డేస్ పైన నిల్వ ఉంటుంది. ఎవరికైనా జర్నీస్లో అది పట్టుకొని వెళ్ళాలన్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.